శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఆగస్ట్ 1 తారీఖు నుంచి 31 ఆగస్ట్ 2025 ఈ ఈ 1 మంత్ కూడా ఈ ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది 12 రాసుల వాళ్ళకి, అసలు ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు జనరల్గా అందరికీ వర్తించకపోవచ్చు కానీ బట్ చాలామందికి రిఫ్లెక్ట్ ఉంటుందండి. సో దానికంటే ముందర నేను మీ ఆదినారాయణరావు శర్మ, CMA అండ్ MA ఆస్ట్రాలజీ, అది మీకు తెలుసు. తర్వాత నా సెల్ నంబర్ 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి, మీరు చూడొచ్చు. మీరు ఒక జనరల్గా జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేదా వివాహాలు కానీ లేదా మ్యాచింగ్ కానీ ఇది చూపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనకి ఫోన్ చేయండి, ఆది ఆస్ట్రాలజీ. నేను ఒకవేళ లిఫ్ట్ చేయలేకపోతే రేపు షూటింగ్స్లో ఉండి ఇలా బిజీగా ఉంటుంటాను. మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. మధ్యవర్తులు కానీ మధ్యలో ఎవరో మాట్లాడడం కానీ ఏమి ఉండదు. స్ట్రైట్గా మీతో మాట్లాడడం, మీ యొక్క ఇవి తెలుసుకోవడం, అంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నట్టు తెలుసుకోవడము, ఖచ్చితంగా పరిష్కార మార్గాలు చెప్తానండి, అందులో డౌట్ లేదు. సరే, ఇప్పుడు మనం ఆగస్ట్ నెలలో ఈ తెలుసుకుందామండి. మిథున రాశి వారికి చక్కగా బాగుందండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు, మీకు తెలుసు. కష్టాలు పడ్డారంటే విపరీతమైన కష్టాలేం కాదు, భార్య భర్తల విషయంలోనూ ప్రొఫెషనల్ కానీ చిన్న కష్టాలు. సరే, అవన్నీ కష్టాలు తీరిపోయాయి, మీకు ఆల్రెడీ తెలుసు. కానీ లగ్నంలోనే మీ రాశిలోనే గురుడు ఉండము, శుక్రుడు రాజయోగకారకుడు, ఫిఫ్త్ హౌస్ లార్డ్, మీరు రాశిలో ఉండడం వల్ల ధనయోగం ఉంటుందండి. అదే గురు శుక్రుల కాంబినేషన్ అంటే జనరల్గా ఎవరికి వాళ్ళు యోగిస్తారు. గురు శుక్రుడు బాగా యోగిస్తాడు మీకు. అలాగే గురుడు కూడా నేమ్ అండ్ ఫేమ్ బాగా తీసుకొస్తాడు. ముఖ్యంగా పాటలు పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు మీరు దాంట్లో. వాళ్ళకి నృత్య కళాకారులకి, భరతనాట్యం చాలామంది ఉంటాము, వాళ్ళకి మంచి ప్రొఫెషనల్గా బాగా డెవలప్ అవుతారండి. మీరు తెలివితేటలు ఎక్కువ. అలాగే మ్యాథమెటిషియన్స్గా కూడా మీరు బాగా ఫెమిలియర్ పర్సన్స్. అలాగే రాజకీయవేత్తలు, అలాగే కొంతమంది శాస్త్రవేత్తలు కూడా గురు శుక్రుల కాంబినేషన్ ఉండాలి, బ్రహ్మాండంగా ఉంటారు. పైగా రవిబుధులు అంటే ఏంటి? రవిబుధులు అంటే యాక్చువల్గా రవిబుధులు ద్వితీయ స్థానంలో ఉంటే చాలా తెలివైన వాళ్ళు అవుతారండి, సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారని చెప్తుంటాం. అలాగే కెమిస్ట్రీ విద్యలో కూడా బాగా రాణిస్తారు. మీరు కాబట్టి చూసుకోండి, మీరు కెమిస్ట్రీ మీరు జనరల్గా MPCయో బైపీసీనో ఏదో చదువుతుంటారు. పైగా రవిబుధులు కర్కాటక రాశిలో ఉంటే డాక్టర్స్ కూడా అవుతారు ఉంటాయి. అంటే కొన్ని హౌసెస్ కూడా ఉన్నాయి, ఆ హౌసెస్ ప్రకారం మరీ కాంబినేషన్స్ ఉంటుంది. ఈ రవిబుధుల కాంబినేషన్ వల్ల ద్వితీయ స్థానం ఉండడం వల్ల డాక్టర్స్ గాను, ఆడిటర్స్ గాను, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాటిలోనూ, తర్వాత ఇంగ్లీష్ బాగా ప్రొఫెసర్స్ గాను బాగా చెలరేగిపోతుంటే బ్రహ్మాండంగా ఉంటారు. మీరు ధనప్రాప్తి కూడా కలుగుతుంది. అలాగే అక్కడ చక్కటి సంగీతంలో మీరు బాగా సక్సెస్ అవుతారు. బుధుడు ద్వితీయంలో ఉన్నారు కదండి, రాశిలోనే శుక్రుడు ఉండి ద్వితీయంలో బుధుడు అంటే మీరు కాక ఇంకెవరవుతారు? బాగా సింగర్స్, ముఖంలో వర్చస్సు వస్తుంది. అంతేకాకుండా గ్రేట్ అసెట్ ఏంటంటే మీకు రవి 3వ భావంలో ఉండడం పర్ఫెక్ట్లీ కరెక్ట్. థర్డ్ హౌస్ లాడ్ థర్డ్ భావం, పాపి మ్యాలఫిక్ అందులో 3వ భావంలో ఉన్నాడు, కేతుతో కలిసినాడు, ఇంకా రాజయోగం కదండి. అంటే ఏంటి అంటే యాక్చువల్గా థర్డ్ భావంలో ఉండే కేతుతో కలిసిన రవి ఉంటే రవి ఇచ్చే శుభ ఫలితాలన్నీ కేతు ఇచ్చి తీరుతాడు అని చెప్తాం. ఎందుకంటే అవుటర్ ప్లానెట్ కదా ఆయన, మీకు తెలియదే ఉంది. రాహుకేతువులు అవుటర్ ప్లానెట్స్. సరే, దాని గురించి సరదాగా మనం చెప్పుకుందాం అనుకోండి. సరే, ఆ ప్లానెట్స్ వల్ల కేతు బలవంతుడైపోయి మీకు ప్రతి రంగంలోనూ విజయం సాధించేది చేస్తాడు ఆయన. భయం అనేది తెలియకుండా మీరు ఇప్పుడు చాలాసార్లు భయపడ్డారు. ఇక్కడ నుంచి భయం అనేది తెలియకుండా 17వ తారీఖు నుంచి ఆగస్టు చాలా స్పీడ్గా ఉంటారు. మీరు ప్రతి పనులను విజయం సాధిస్తుంటారు. డైనమిక్ స్పీడ్, ఇంతకుముందు స్పీడ్ తక్కువ అయిపోయింది మీకు, ఇప్పుడు స్పీడ్ బాగా చలాకీగా ఉండే బ్రహ్మాండంగా సక్సెస్ అయితే తీరుతారని సందేహం లేదు. ఇంకా చెప్పుకుంటే వెళ్ళిపోతే చాలా ఉందండి. తర్వాత కుజుడు చతుర్థ భావంలో కుజుడు తప్పండోయి, ఎందుకంటే పైగా శనీశ్వరుడు కూడా చూస్తాడు. అంటే చదువు విషయంలో మీకు ఆటంకాలు కలుగుతాయి. అంతేకాకుండా మీకు చిన్న మీ బాడీ మీద ఎక్కడో అంటే మీ మొత్తం బాడీలో అక్కడో చోట మీకు ఆపరేషన్ జరగడమో, దెబ్బలు తగలడమో, లేకపోతే మీరు కొద్దిగా కూరలు కట్ చేస్తున్నప్పుడు ఇక్కడ బ్లడ్ కనపడడమో సంథింగ్ జరగడానికి అవకాశం ఉంది. చదువులో ఆటంకాలు ఉంటాయి. అలాగే తల్లిగారికి కూడా చిన్న ఆపరేషన్స్ కానీ మెడిసిన్స్ కానీ వాడవలసి వస్తుంది. ఆవిడకి కూడా కుజ ప్రభావం ఉంది కదండి, కుజుడు మంచివాడు కాదు. సో ఈ విధంగా రైతులు కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఏముండవు. ఈ ఆగస్టులో కూడా విపరీతమైన వర్షాలు పడడానికి మాత్రం చాలా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అంటే మీ అబ్బాయి మీ దగ్గరికి వచ్చేస్తున్నాడు. అంటే మీ అబ్బాయి అంటే
మీ పుత్ర సంతానం వచ్చేస్తున్నాడంటే అర్థం ఏంటి? చిన్న చిన్న పిల్లలు ఉంటారు సరే, అంటే వాళ్ళు నేను చెప్పేది తల్లిదండ్రుల దగ్గర దూరంగా ఉండడము, అక్కడ చదువుతూ ఉండడం, వాళ్ళకి తండ్రి దగ్గర ఆప్యాయత, తండ్రి అంటే మీరు తల్లి గారు కానీ మిథున లగ్న జాతకులు, మిథున రాశి వాళ్ళకి పుత్ర సంతానం బాగా అవకాశాలు ఎక్కువ అండి. సంతానం వల్ల వాళ్ళకి అదృష్టం కలుగుతుంది. సంతానము మీతో కలిసి ఉండి స్నేహంగా ప్రశాంతంగా మీ యొక్క ప్రేమను మీ సంతానం మీద చూపిస్తారు. ఖచ్చితంగా జరుగుతుంది. పైగా మీలో కొంతమందికి ఎప్పటి నుంచో పదవులు రావాలి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆశించవచ్చండి. పొలిటికల్ రంగంలో మీ జాతకాలు రీత్యా పొలిటికల్ రంగంలో పదవులు రావడానికి అవకాశం పంచమభావం కూడా చెప్తుంది. అంతేకాకుండా సాహిత్యం బ్రహ్మాండంగా ఉంటారు. మీరు సాహిత్య రంగంలో కూడా మీరు చెలరేగిపోతారంటారు సరే, చాలా బాగా ఉండడానికి అవకాశం ఉంది. అంతే మీరు అంటేనండి మీ అందరికీ కాదు, మీ జాతకాల రీత్యా మీరు ఆ భావంలో ఉండుంటే రచయితలుగా కవులుగా ఉంటారుగా, వాళ్ళకి చెలరేగిపోతారు. నాలాంటి సామాన్యుడికి అవుతానా? కాదు. సరే, అది పక్క పెడదామండి. ఏదేమైనా మీకు కళారంగంలో బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. స్టాక్ మార్కెట్ షేర్స్ అంటాం కదా, వాటిలో కూడా మీరు సక్సెస్ అవుతారు, అంత డౌటే లేదు. అదొక పాయింట్. పిల్లలు ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ భర్త భార్య. సప్తమ స్థానానికి గురుదృష్టి ఉండడం వలన, సప్తమాధిపతి కూడా చూసుకోవడం వలన భార్య భర్త లేక అనురాగ దాంపత్య జీవితం ఖచ్చితంగా పెనవేసుకుపోతారంటారు, సందేహం లేదు. ఇది జరుగుతుంది. ఎప్పుడైనా దూరంగా ఉన్నారు, లేకపోతే ఏదో విభేదాలు వచ్చాయి, లేకపోతే చిన్న మనస్పర్ధలు వచ్చాయి, అవన్నీ సమసిపోతాయి గురువు వలన. అలాగే మీ ఇంట్లో శుభకార్యాలు, ధర్మకార్యాలు, పెళ్లి సంబంధించిన విషయాలు, ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవ్వడాలు కూడా మీకు అవకాశం గురుడు వల్లే జరుగుతుందండి. నేను చెప్తున్నా, నా ఏం కాదు. సరే, అవన్నీ పక్క పెడితే భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు కదండి. రాహు అనేవాడు భాగ్యంలో ఉన్నాడంటే మిమ్మల్ని బాహువులు మెక్కించుకుని తిప్పుతూనే ఉంటాడు ఫ్లైట్లో. రాహులు అంటే భుజాలు అనుకోండి సరే, సరదాగా ప్రాస కోసం ఉంటుంటాను. రాహు అనేవాడు వాయుతత్వ రాశిలో కుంభరాశిలో ఉన్నాడంటే శనీశ్వరులాగా బలవంతుడు, కానీ రిజల్ట్స్ ఇవ్వడంలో శని కంటే ఎక్కువ ఫలితాలు రాహు ఇస్తాడు. అలాగే రాహు అనుగ్రహిస్తే అలాగా చేస్తాడు. ఆగ్రహించాడు కానీ కోపం మంచి పొజిషన్ లేడనుకోండి, శనీశ్వరుడి కంటే ఎక్కువ చెడు ఫలితాలు ఇస్తాడు. అది నేను శాస్త్రంలో ఇక్కడ చదివాను చాలా చోట్ల. సరే, పక్క పెడదాం. రాహు ఇక్కడ శుభఫలితాలే ఇస్తాడు. పైగా భాగ్యంలో రాహు నాన్నగారికి బౌండెడ్ చేస్తుంటాడు. గురుదృష్టి ఉంది కదా, భయం ఎలా? నాన్నగారు సేఫ్. మీ నాన్నగారు కూడా మీ దగ్గర వస్తారండి, ఫారిన్ కంట్రీస్ వస్తారు. అంతేకాకుండా మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా సాగుతుంది. ఏ వ్యాపారం అయినా సరే, వస్త్ర వ్యాపారం కానీ, గోల్డ్ బిజినెస్ కానీ, లేకపోతే ఆయిల్ అండ్ ఇవి కానీ, అదే విమాన సంస్థలో ఉన్నటువంటి వ్యాపారాలు కానీ, వాటిలో కూడా చాలా బాగుంటుంది. గంగా స్నానం కూడా ఖచ్చితంగా రాహు చేయిస్తాడు. రాహు గంగా స్నానం చేయడము, పుణ్యనదుల స్నానాలు చేయడము, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చెప్పుకుంటే లేకపోతే చాలా బాగుంది. దశమంలో శని వక్రగతిలో ఉన్నటువంటి ఇక్కడ ఏమవుతుందంటే జూలై నుంచి నవంబర్ వరకు కూడా వక్రగతిలో ఉన్న శని మంచి చేయడు. పైగా మీకు ఏమవుతుందంటే అక్కడ కంటక శని అని కూడా అంటాం. పై కుజ దృష్టి కూడా ఉంది. అంటే ఏంటి? సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో భద్రత తక్కువగా ఉంటుంది ఈ నెలలో. వాళ్ళు ప్రమోషన్స్ రాకపోవడమో, అదే ఉద్యోగం కోసం మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు దెబ్బలు తగలడమో, మీ పాదాలకు దెబ్బలు తగలడమో, ఖచ్చితంగా మీకు నీటి ప్రమాదం కలిగి ఉండడమో జాగ్రత్తగా చూసుకోండి సుమా. నేను మిమ్మల్ని భయపెట్టేస్తున్నట్టు, ఏదో నేను లాభపడిపోతున్నట్టు ఏమీ కాదు, సూచనలు మాత్రమే చెప్తాను నేను. మీరు మిమ్మల్ని బాధ పెడితే నాకేమొస్తుందండి? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఎందుకంటే మీకు మంచి జరగాలని కోరుకుంటా. సరే, పక్క పెడదాం. దశమల శని కాబట్టి ప్రొఫెషనల్గా జాగ్రత్తగా ఉండండి. అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ, వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు దశమల శని వల్ల, కుజ దృష్టి కూడా ఉండడం వల్ల. సరే, ఇవన్నీ పక్క పెడదామండి. ఏదేమైనా మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే అంత శుభఫలితాలు వచ్చి తీరుతాయి. ఇప్పుడు మనం రెమెడీస్ అని చేసుకుంటామండి. రెమెడీస్ చేసుకున్న మాత్రాన మొత్తం దోషాలు పోతాయని కాదు, ఎక్కడెక్కడ అలా ఉండదండి. కాకపోతే అంటే మనకు వచ్చేటువంటి దోషాలు కానీ, లేకపోతే యాక్సిడెంట్స్ కానీ దగ్గరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయన్నమాట. అవి మాత్రం జరగడం కంటే తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. రెమెడీస్ అంటే అవే. పూర్తిగా మనకి యాక్సిడెంట్ కాకుండా ఉండదు, చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. రమణ మహర్షి గారు కూడా చెప్పారుగా. కాబట్టి మనం రెమెడీస్ ఏ చేస్తే బాగుంటుంది, మనం ఏ పూజలు చేసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు చెప్పబోతున్నామండి. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా, ఈ 12 రాశుల వారు కూడా ఈ ఆగస్టు నెలలో కూడా ఏమాత్రం బాగాలేదండి. ముఖ్యంగా శనీశ్వరుడు వలన, కుజుడు వలన చాలా రకాల దోషాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలామందికి యాక్సిడెంట్ జరగడము, బోన్స్ సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడము, నీటి వలన ప్రమాదాలు జరగడము, అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడము,
వివాహాది వేడుకల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, అలాగే ఈ సంవత్సరం ఆగస్టు నెల మొత్తం కూడా బాగా వర్షాలు బాగా కురవడము కొన్ని సందర్భాలు ఉంటాయి. పిడుగులు పడడము, వర్షాలు పడడము, రైతులకు ఆటంకాలు కలగడము జరుగుతుంది. వీటన్నింటిని గురించి తప్పించుకోవడానికి ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే అమ్మవారు, దుర్గా అమ్మవారిని పూజించే వారికి కానీ, దుర్గా అమ్మవారిని పూజించడం అంటే చండీ హోమాలు, అమ్మవారి పూజలు చేసుకోవడం వలన, అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 12 రాశులకు చెప్తున్నారండి అందరికీ. ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విధంగా ఏం ఉండదు. వాళ్ళ ఒక్కొక్క అదే అందరూ బాగుంటుంది కాబట్టి చెడు ఫలితాలు ఇచ్చే వాళ్ళకే పూజ చేయాలి మనం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిరంతరం పూజించే వాళ్ళకి ఓం శం శనీశ్వరాయ నమః, శనీశ్వరుని ఓం శం శరవణ భవాయ నమః ఇలా పూజించడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శాంతిస్తారు. ఆయన కళ్యాణాలు చేయించుకోవచ్చు. లేకపోతే కొంతమంది అయితే మీరు నాగ ప్రతిష్ఠ అంటాం కదా, అది చేయించుకోవచ్చు. అలాగే శనీశ్వరుడికి మందపల్లిలో శనీశ్వరుడు చేసుకోవచ్చు. తిరునల్లారు అక్కడ పూజ చేయించుకోవచ్చు. శనీశ్వరుడికి దోషాలు పోతాయి కదండి. అదే యాక్సిడెంట్ అవ్వడము, వర్షాలు రావడము, నానా రకాల ఇబ్బంది కలగడము 12 రాష్ట్రాలకు ఉంది. కాబట్టి ఫస్ట్ అమ్మవారిని పూజించండి, తర్వాత మీకు ఇష్టదైవాన్ని పూజించండి. ఇలా పూజించడం వల్ల మీకు ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు. 12 రాసుల వాళ్ళు పూజించడం వల్ల ఆయన కాపాడినంతగా భగవంతుడు మనల్ని ఇంకెవరు కాపాడాలన్నట్టుగా ఉంటారన్నమాట. ఈ విధంగా 12 రాసుల వాళ్ళు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, మన దేశం చక్కగా అంటే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ సర్వదా బాగుండాలని, బాగుంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.